చంద్రబాబు నాయుడు గారికి మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రంలో లడ్డు దప్పనిచ్చి, వెంకటేశ్వరం మెట్లు దప్పనిచ్చి, అదేవిధంగా దుర్గమ్మ మెట్లు దప్పనిచ్చి, ఇంకా ఎవరు ఎక్కడ కనిపించినా ఒక పక్క విద్యార్థి రంగం, యువజన రంగం, అదేవిధంగా కార్మికులు, కర్షకులు, రైతులు ఎవరు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నా ఆ సమస్యలు పరిష్కారం చేద్దాం, ఆ సమస్యలు అతను కనిపించినా వినిపిస్తున్నా తీసుకెళ్ళి స్వయంగా ఈ వర్గాలందరూ కూడా అంటే విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, రైతులు కావచ్చు, వారికి అందరూ కూడా ఏ సమస్యలు ఎదుర్కొన్న ఆ సమస్యలందరినీ కూడా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మా సమస్యలు పరిష్కరించేయండి అని ఒక పక్కన, పవన్ కళ్యాణ్ గారు మా సమస్యలు పరిష్కరించాలని ఇంకో పక్క, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని పరిష్కరించాలని చెప్పి ఒక పక్క వినతిపత్ర రూపాల్లో కూడా వాళ్ళకి తెలియపరిచినా, వినిపిస్తున్న చెవుల్లో వెళ్ళి అరుస్తున్నప్పటికీ వాళ్ళు ఏమాత్రం ఆలోచించలేదు. కానీ రాష్ట్రంలో మాత్రం లడ్డు 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 అంటూ పదే ప్రతిరోజు వాళ్ళు అదే పరిస్థితి. మొన్న వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో కూడా వాళ్ళు అదే పరిస్థితి. క్యాబినెట్ సమావేశం పెట్టుకున్నారు. క్యాబినెట్ సమావేశంలో ఏం చర్చిస్తారండి? లడ్డు గురించా? ముందుగానే లడ్డు గురించి ఎంక్వైరీ కమిటీ చేశారు. దాంట్లో తేలింది ఏం కల్తీ జరగలేదన్నారు. మరి మళ్ళీ మీరు దాంట్లో ఏదో జరిగింది అంటూనే ఉన్నారు. నిజంగా మీరు జరిగింటే మీరు ఒక సీఎం హోదాలో ఉండి, అందరికన్నా మేము ఇన్ని సంవత్సరాలకు సీఎంగా చేశాను, రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఏ సీఎం కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను అన్ని సంవత్సరాలు జరిగినటువంటి నా యొక్క రాజకీయ జీవిత చరిత్ర ఉందని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీకు చేత కాదా? మీరు అనుకుంటే ఎంత సోపడుతుంది? నిజంగానే కల్తీ జరిగింటే రాజకీయం చేయడం ఎందుకు? వాళ్ళపైన యాక్షన్ చేయొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే కల్తీ చేయించడానికి ఆ గత ప్రభుత్వంలో వాళ్ళు చేసింటే ఆ లడ్డులో మీరు వాళ్ళపైన వెంటనే యాక్షన్ చేసుకుని వాళ్ళు జైలుకి పంపించండి. మీకు అది చేత కాల కానీ, పవన్ కళ్యాణ్ గారికి అది చేత కాల కానీ, ఎక్కడ గుళ్ళు కనిపెడితే ఆ గుళ్ళకు పోవడం, ఏడ మెట్లుంటే ఆ మెట్లకి నీళ్ళేసి కడగడం, పసుపు కుంకుమ పెట్టడానికి మాత్రం పవన్ కళ్యాణ్ గారి దుర్గం గుడికి వస్తే ఒక కలర్ వేస్తాడు, వెంకటేశ్వరం గుడికి పోతే ఇంకో కలర్ వేశారు. రోజుకు ఒక మారువేషాల గుడ్లు కాషాయ వస్త్రాలు ధరిస్తూ ఇలా గుళ్ళు గోపురాలు తిరగడానికైనా మీకు డిప్యూటీ సీఎంగా మీరు ఓట్లేసి విద్యార్థి యువత అందరూ కూడా ఓట్లేసి గెలిపించింది. అటు బాబు గారిని గెలిపించింది, ఇటు లోకేష్ గారిని గెలిపించింది. ఈరోజు ఆ పద్ధతిలో మీరు వ్యవహరిస్తున్నారు తప్ప నుంచి ఏ ఒక్క విద్యార్థి సమస్యలు పరిష్కారం చేయలేరు, ఏ ఒక్క యువత సమస్యలు పరిష్కరించడం చేయలేదు. కనీసం మీరు ఇది చేతి కాకపోయినా మీ యొక్క ఆనాడు ఎలక్షన్స్లో మీరు యువగలం పాదయాత్ర చేసే సందర్భంలో కానీ నారా లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం హామీలు ఇచ్చారు, ఏం మాటలు చెప్పారు, ఏం వాగ్దానాలు ఇచ్చారు? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఏం వాగ్దానాలు ఇచ్చారో వాటిని అమలుపరచాలి. అదేవిధంగా మరీ ముఖ్యంగా అవి కూడా చేత కాదు, ఓకేలే, మేనిఫెస్టోలు మీ యొక్క ఎన్డీఏ కూటమి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటివి ఏమన్నా మీరు అమలు పరిచారా? నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి 3,000 ఇచ్చారా? మూతపడిన 4,000 పాఠశాలలు పునఃప్రారంభించారు, తెరిచారా? అదేవిధంగా కార్పొరేట్ కళాశాలలో ఆ రోజు కూరగాయలు అమ్మేట్టుగా అమ్మేస్తుంది మెడికల్ వ్యవస్థలో సీట్లు అని చెప్పి గత ప్రభుత్వం అన్నారు. మేము రాగానే మొత్తం ప్రభుత్వ రంగంలోనే 100% అన్నారు. మరి లోకేష్ గారు ఏడ దాక్కున్నాడో ఏం నిద్రిస్తున్నాడో అర్థం కాదు. ఏం కనిపించవా? ఒక్క సమస్య అంటే ఒక్క సమస్య కూడా ఇచ్చినట్టు వాగ్దానాలు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినట్టు ఏవి కూడా పరిష్కారం చేయలే. అవి చేత కావట్లే. మరి మీకు లడ్డు పైన పడింది కాన్సన్ట్రేషన్. లడ్డు పైన ఎన్ని రోజులని రాజకీయం చేశారు? మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఏం చేస్తుంది పవన్ కళ్యాణ్, ఏ విధంగా రాజకీయం చేస్తున్నారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏం పద్ధతిలో చేస్తున్నారు, లడ్డు పేరు చెప్పి ఏ విధంగా తప్పించుకున్నారని చెప్పి ఆ విధంగా ఆలోచన చేస్తుంది. ఈ లడ్డు వ్యవహారం మొత్తం కూడా ఈరోజు మనోభావాలు దెబ్బతినే పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కొన్ని దేశాల నుంచి ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవాలయంకి వచ్చేటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు భక్తులు. వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినడానికి ఈరోజు చూస్తుంటే ఈ లడ్డులో కల్తీ జరిగిందంటే ఈరోజు గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని నమ్మి కింద 7 కొండలకి వెళ్ళి దర్శించుకున్నటువంటి భక్తుడు ఈరోజు లడ్డు తినడానికి భయపడుతున్నాడు. ఏం కల్తీ జరిగిందో ఎందుకని ఆ విధంగా మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఒక పక్కన లడ్డులో కల్తీ జరిగిందని కొనపోవడానికి కారణం భక్తుడికి ఉన్నటువంటి ఆ భావం కూడా దెబ్బతీయడంతో పాటే కాకుండా లడ్డులు అమ్మితే ఏ విధంగా అయితే గతంలో లడ్డులు ఏ విధంగా సేల్స్ అయ్యి లడ్డుకి డిమాండ్ ఉందో ఆ డిమాండ్ కూడా తగ్గిపోవడం, ఆర్థిక వ్యవస్థ కూడా టీటీడీ బోర్డులో ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. ఇంకా ఏం జరుగుతున్నాయి ఏంటంటే ఒక పుణ్యక్షేత్రం పైన ఈ పద్ధతిలో వాళ్ళు ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆనాడు మెట్లు ఎక్కినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీకు గుర్తులేదా? మెట్లు ఎక్కేటప్పుడు అలిపిరి మెట్ల నుంచి మొత్తం కింద నుంచి పై వరకు మెట్లు కడుక్కుంటూ బొట్లు పసుపు కుంకుమ పెట్టుకుంటూ పోతూ ఈ వెంకటేశ్వర స్వామి నిజంగానే కల్తీ జరిగింటే ఎవరిని క్షమించడు, నిజంగానే వాళ్ళని శిక్షిస్తా అన్నాడు. మరి ఇన్ని నెలలుగా వెంకటేశ్వర స్వామి చూస్తూనే ఉన్నాడు. నిజంగానే కల్తీ జరిగింటే వెంకటేశ్వర స్వామి వాళ్ళని శిక్షించడా? పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేయాలి. మరి నిజంగా ఆయన ఆ కారణం అయినటువంటి లడ్డు కల్తీకి వాళ్ళపైన శిక్షించడా? మరి ఎందుకు వెంకటేశ్వర స్వామి గొమ్మకున్నాడు? అది కూడా ఆలోచన చేయాలి. అదేవిధంగా మరి ముఖ్యంగా ఇంతమంది దాంట్లో కల్తీకి పాల్పడిన వాళ్ళపైన ఎంక్వైరీ కమిటీ వేసి వెంటనే మీకు చేతనైతే పవన్ కళ్యాణ్ గారు మీకు చేతనైతే జగన్మోహన్ రెడ్డి గారి పైన వెంటనే యాక్షన్ తీసుకొని విచారణ కమిటీ వేసి ఆ కల్తీకి పాల్పడిన వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి, వాళ్ళపైన వెంటనే జైలుకి పంపించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఏఐఎస్ఎఫ్గా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. లడ్డు పైన రాజకీయం ఆపేసి విద్యా వ్యవస్థ పైన ఆలోచన చేయండి, యువత పైన ఆలోచన, రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొన్న సమస్యలపైన ఆలోచన చేసి ఆ ద్వారా మీరు అడుగులు వేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.